అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా నేను సాబుదానాతోని ఇలా చేసుకొని తింటూ ఉంటానండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సాబుదానా కిచిడి నేనైతే ఇలాగ చేసుకుంటాను. నాకు ఇలాగ ఇష్టము. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. ఇక్కడ నేను ఒక గిన్నెలోకి చిన్న కప్పుడన్ని సాబుదానా తీసుకున్నానండి. చిన్న కప్పు నాకు ఒకదానికే కాబట్టి ఒక చిన్న కప్పు తీసుకున్నాను. తీసుకొని వీటిని మంచిగా నీళ్లు వేసుకొని మంచిగా కడుక్కోవాలి. ఒకసారి ఇలా కడుక్కొని ఆ నీళ్లు తీసేసి ఒక 2 కప్పుల నీళ్లు వేసుకోవాలండి. 2 కప్పులు అయితే చక్కగా నానతాయి. 1 కప్పు అయితే పొడి పొడిగా అవుతాయండి. 2 కప్పులు వేసుకుంటే చక్కగా నాని ట్రాన్స్పరెంట్గా ఉడికించుకునేటప్పుడు చక్కగా ఉడుకుతుంది. 2 కప్పులు వేసుకొని మినిమం 1 గంట సేపు అయినా నాననివ్వాలి. నేనైతే ఒక 2 గంటలు అలా వదిలేసానండి. ఒక 1 అవర్ నానితే చక్కగా నానతాయి. తర్వాత ఇలా చక్కగా నానిపోయినాయి చూడండి. ఇప్పుడు దీంట్లో ఇంకా కొద్దిగా నీళ్ళు ఉన్నాయండి, అందుకని ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రెయినర్లో వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. మొత్తం అప్పుడు పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి పైన ఒకటి ఇలాంటి నాన్ స్టిక్ అయితే బెటర్ అండి. అడుగంటంది ఏ పాత్ర అయినా పెట్టుకోవచ్చు. కొద్దిగా పల్లీలు వేసుకొని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ పల్లీలను ఒక 4 పచ్చిమిర్చి 2 కలిపి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మీరు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు, లేదా చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చండి. నాకైతే ఇలా పచ్చిమిర్చి వేస్తేనే రుచి చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకోవాలండి కచ్చపచ్చగా. ఇలా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఈ సాబుదానా కూడా చక్కగా ఇలా పొడి పొడిగా అయినాయి చూడండి. వాటర్ అంతా పోయి ఇలా ఉండాలి. వాటర్ అస్సలు ఉండకూడదు. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ల నేను నువ్వుల నూనె వేస్తున్నానండి. వేసుకొని ఎక్కువ నూనె కూడా అవసరం పట్టదండి దీంట్లో చేస్తే. ఈ విధంగా చేస్తే ఒక 1/2 టీ స్పూను ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా పల్లీలు వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ పల్లీలు వేసుకోవటం వల్ల పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉడికించిన ఆలుగడ్డ కూడా వేసుకోవాలి. ఈ ఆలుగడ్డ కూడా పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలుగడ్డ మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే చాలా మంచిది, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్నది వేసుకోవాలి. పచ్చిమిర్చిది పల్లీలది వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనకు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. చాలా తక్కువ వేసుకోవాలండి, ఎక్కువ పట్టదు. ఒక 1/2 టీ స్పూన్కి తక్కువనే వేసానండి నేనైతే. వేసుకొని మనము ఇవి సాబుదానా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని, మరీ ఎక్కువ కలపొద్దండి. ఇప్పుడు జస్ట్ అలా మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. చూడండి చక్కగా 1 నిమిషం తర్వాత చూడండి ఆల్మోస్ట్ సగం ఉడికింది. అలా నానబెట్టుకుంటే ఇలా తొందరగా ఉడుకుతుంది, చక్కగా ఉడుకుతుందండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 2-3 సార్లు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. నేనైతే ఒక 2-3 సార్లు కలిపాను ఇలాగా. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఉడికించాను. చూడండి ట్రాన్స్పరెంట్ చక్కగా ఉడికిపోయింది కదా. లోపట గట్టిగా ఉండకుండా చక్కగా ఉడికిపోతుందండి. ఈ విధంగా ఉంటేనే అసలు ఇది సాబుదానా లాగానే ఉండదు, చాలా బాగుంటుంది సాఫ్ట్గా. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగంత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఇది పెరుగుతో కానీ రైతాతో కానీ అలాగైనా లేదా ఇలాగైనా చాలా బాగుంటుంది. నేనైతే పెరుగుతో తింటానండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చేయడం కూడా చాలా ఈజీ కదా, హెల్త్ కూడా చాలా మంచిది. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.